ఒక పథకం ప్రకారం. ఇది ఈ ఇయర్ థియేటర్ రిలీజ్ అయిన మూవీ. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకొచ్చింది. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు తప్పలేదు. ఒక పథకం ప్రకారం సినిమా తీసుంటే బావుండేది. ఒక పథకం ప్రకారం స్టోరీ రాసుంటే బావుండేది. సరే, వీళ్ళ పథకం ఏంటో చూసే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక రివ్యూలోకి వెళ్తే ఒక పథకం ప్రకారం సిద్ధార్థ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, పాపులర్ లాయర్. సిద్ధార్థ కోర్ట్‌లో ఒకరోజు మిస్‌బిహేవ్ చేస్తాడు. దానివల్ల సస్పెండ్ అవుతాడు. అప్పుడే ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ అవుతుంది. సాంగ్ ముందు హీరోయిన్‌ని చూస్తాడు. సాంగ్ అయ్యేసరికి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తను మిస్ అవ్వడం వల్ల సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అయ్యి అన్నెసెసరీ థింగ్స్‌కి అలవాటవుతాడు. అలా అయినా సిద్ధార్థ లైఫ్ ఒక్కసారే మారిపోతుంది. సీరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతాయి. అవన్నీ సిద్ధార్థనే పాయింట్ చేస్తూ ఉంటాయి. సో, ఈ మర్డర్స్ చేస్తున్న సైకో కిల్లర్ ఎవరు అనేది తెలుసుకోవడం రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇక్కడి వరకు వినడానికి చాలా సార్లు చూసిన లైన్ లాగానే ఉంది కదా! ఇక్కడే మూవీ స్ట్రెంత్ అర్థమవుతది. స్క్రీన్ ప్లే ఇలా రాసుకుంటే అంత ఎంగేజింగ్‌గా ఉంటాయి ఇలాంటి మూవీస్. అలా చాలానే చూసాం మనం. సింపుల్ స్క్రీన్ ప్లేతో మంచి మూవీస్ ఉన్నాయి. ఇక్కడ అది మిస్సింగ్. సినిమాటిక్ లిబర్టీని కంప్లీట్‌గా యూజ్ చేసుకున్నారు. సరే, అది కామన్. లాజిక్స్ ఎలా వర్క్ అవ్వవు. లిబర్టీని ఎంగేజింగ్‌గా రాసుకుంటే అయిపోయేది కదా! ఇంకో బ్యాక్‌డ్రాప్ ఏంటంటే కాస్టింగ్. ఆల్మోస్ట్ యాక్ట్ చేసిన అందరూ ప్రెజెంట్ ఆన్ స్క్రీన్‌లో తక్కువ కనిపిస్తున్న యాక్టర్స్‌ని తీసుకున్నారు. ఇదొక డిసడ్వాంటేజ్. సరే, 1 ఆర్ 2 అంటే ఫైన్. కానీ 1 ఆర్ 2 తప్ప మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ అదే. ఇంకో ప్రాబ్లమ్ లిప్ సింక్. మాట ఒకసారొస్తే వాయిస్ ఒకసారొస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లో ఉన్నాయి. లొకేషన్స్, కెమెరా వర్క్ ఇవైనా చూసుకుంటే బావుండేది. మెయిన్‌గా ఒక కోర్ట్ రూమ్ డ్రామా అవుతుంది. దాన్ని మొత్తం ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్‌తో ఎంగేజింగ్‌గా క్రియేట్ చేయొచ్చు. టోటల్ మ్యూజిక్ వస్తుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇలా ఒకసారి కాదు, వేరే వేరే టైమ్స్‌లో హీరోయిన్‌తో ఉన్నప్పుడు ఒకసారి, ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఒకసారి, మ్యూజిక్ ప్లే అవుతూ ఇంకేముండదు. యాక్షన్స్ చూడాలి స్క్రీన్ మీద మనం. ఇదేం ఐడియా? నాకర్థం కాలేదు. ఐడియా అయితే బాలేదు. అండ్ సముద్రకర్ణి గారిని క్యాస్ట్ చేసుకున్నారు. మంచి వర్సటైల్ యాక్టర్ ఆయనే. చాలా డీగ్రేడెడ్ క్యారెక్టర్ చేపించారు. అసలాయన ఎలా ఒప్పుకున్నారో అర్థం కాలేదు. బాడీ లాంగ్వేజ్ బాలేదు, క్యారెక్టర్ బాలేదు. ఇక డబ్బింగ్ అయితే ఎవరు చెప్పారో కానీ అస్సలు సెట్ కాలేదు. ఇలా చాలానే ఉన్నాయి. బాగుందేంటంటే చిన్నప్పుడు చూసిన కమెడియన్ సుధాకర్ గారు యాక్ట్ చేశారు మూవీలో. 'జెమినీ' మూవీలో విలన్‌గా చేసిన లడ్డా ఆయన కూడా యాక్ట్ చేశారు. వీళ్ళని స్క్రీన్ మీద చూడటం బావుంది. మ్యూజిక్ కూడా కొన్ని సార్లు ఓకే. మిగతా టైమ్స్ కష్టమే. సాంగ్స్ అయితే అమ్మో! స్కిప్ చేస్తూ పోవడమే. నాకైతే సినిమా అంత నచ్చలేదు. మీలో ఎవరైనా చూస్తే మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.